వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు అని చెప్పేసి పథకాలు పెట్టారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అన్నారు. ఏంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, మీరేం చెప్తారు? అది తిరగేయడమేనండి. 9 తిరిగేస్తే 6 తిరిగేసాడు. తిరిగేసిన దానికి విలువ లేకుండా చేసాడు ఫైనల్గా, అంతేగా. ఇంకా అంత మించి చెప్పాలంటే గలీజ్గా ఉంటుంది. అర్థమవుతుందనా? 9ని తిరిగేసాడు, 6 చేశాడు. వీడు 6 అంటే 6 కాదు, బ్యాట్ పట్టుకోవడం కూడా చేత కానివాడు 6లు ఎందుకనా? బ్యాట్ పట్టుకోవడం కూడా చేత కాదు వీడికి 6లు అంట. అవసరం మనకి అయ్యి జనాల్లో మాయ చేయడం, మోసం చేయడం. కాకపోతే దేనికి చేత కానప్పుడు చేత కాని వాగ్దానాలు చేయకూడదు అన్నది. అది నువ్వు ఏదేదో చేసేసి ఇప్పటికీ అడిగినా సరే, నన్ను అడిగితే నేనైతే పక్కా జగన్కే ఓటేసా. నాలాంటి వాళ్ళు 100 మంది అట్లా వెళ్ళి అడగండి, దాంట్లో 60 మంది జగన్కే వేసానంటారు. మరి వీళ్ళకి ఎలాగా మనుషులను మించి మెజార్టీలు వచ్చేసినా మరి మనకైతే తెలియదు. పాపం పుణ్యం దేవుడికి తెలియాలి, లేదంటే మన మోడీ గారికి తెలియాలి, లేదు మంచి మీడియేటర్ చేస్తాడు, ఎక్కడ చదువుతాడో, ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో తెలియని పవన్ కళ్యాణ్ అన్నకన్నా తెలియాలని వీళ్ళ ముగ్గురికే తెలియాలి. వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మా కూటమి ప్రభుత్వానికి పట్టంగా అన్నమాట. వ్యతిరేకత ఏం చేశాడు? వ్యతిరేకత రావడానికి ఎవడు జేబు ఆస్తులు లేదా జనాన్ని డబ్బు పంచలేదా? ఏం చేయలేదని వ్యతిరేకత వచ్చింది. ఆయన చెప్పిన నవరత్నాలు అలా చేశాడు, పాటించాడు. ఎందుకు వ్యతిరేకత వచ్చింది? మొత్తం అవినీతి పాలన చేశారు. మొత్తం బటన్ నొక్కాడు. ఇప్పుడు అన్న బటను నేను నొక్కలేనా అన్నాడు. ఆయన ఏ బటన్ నొక్కుతాడో మరి మనకు తెలియదు కదా. ఆ బటన్ నొక్కలేడు ఆయన, నొక్కే ఓపిక లేదు ఆయనకి. ఈయన నొక్కాడు, చేశాడు. ఓకేనా? జగన్మోహన్ రెడ్డి గారు జమిలీ ఎన్నికలు త్వరగానే రావాలి, త్వరగా వస్తే కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రజలంతా ఎదురు చూస్తున్నారంటారు. ఏంటి, మీరేం చెప్తారు? అది అసలు దింపాల్సిన అవసరం లేదన్న. మన కర్మ కొద్ది ఇంకో 4 ఏళ్ళు బరాయిస్తే ఆటోమేటిక్గా అదే గాల్లో కలిసిపోద్ది. దానికి మళ్ళీ పుట్టుపూర్వతాలు ఉండక గాల్లో కలిసిపోవడం అదే కాదు. అదే ఏమైందో కూడా తెలియదు ఆ పార్టీ కూడా. జగన్ దెబ్బకి ఈసారికి జగన్ కాదు, జనాల దెబ్బకి ఆ పార్టీ నాశనం అయిపోద్ది. ఏముండదు ఇక, అయిపోయింది. వైసీపీకి 11 సీట్లకే పడిపోయింది కదా, మళ్ళీ వస్తుందని ఎలా అనుకుంటున్నారు? మళ్ళీ వస్తుందని అలా అనుకున్నారా? 22 సీట్లు 23 సీట్లు వచ్చి ఒక్క సీటు గెలిచిన పవన్ కళ్యాణ్కి 22 వచ్చినాయి. మరి 11 గెలిచిన వాడికి 22 చెప్పిన ఉన్న సీట్లు కూడా సరిపో వాళ్ళు 0 అవ్వడానికి. సరే, మీరు అనుకుంటున్నా మరి వైసీపీ నుంచి కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం కూడా రాజీనామాలు చేసుకుంటూ పోతున్నారు. క్రమంగా బలం తగ్గిపోతుంది కదా అన్న. బలం అనేది పక్కన ఉన్న వాళ్ళతో రాదు, బలం అనేది మనలో ఉంటుంది. మనల్ని చూసి పక్కనోడు వస్తేనే వాడికి ధైర్యం. అది బలం అనేది మాలోనే ఉంటుంది, జగంలోనే ఉంటుంది బలం. వాడిని చూసే పక్కన వాళ్ళు అండ కోసం వస్తారు. అండలేని వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకో బలం ఎక్కడికి పోదు. బలంగానే ఉంటుంది, బలగం వస్తుంది వెనక, అంతే. జై జగన్.